ఎల్నినో ప్రభావంతో కడప జిల్లాలో తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఫలితంగా ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకంలో పడింది. ఇప్పటికీ 90% భూములు బీళ్లుగానే దర్శనమిస్తున్నాయి. రైతన్నలకు వరుణుడి కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. వర్షాలు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. వానలు వెంటనే రాకపోతే ప్రత్యామ్నాయ పంటల వైపు అడుగులు వేయాలని శాస్త్రవేత్తలు సూచనలు చేస్తున్నారు. రైతులు ఇప్పటికే సాగు చేసిన పంటలను కాపాడుకోవడం సహా నిపుణుల సలహాలు తీసుకుని ముందడుగు వేయాలని చెబుతున్న కడప జిల్లా ఊటుకూరు వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ప్రభాకర్ రెడ్డితో మా ప్రతినిధి శ్యామ్ ముఖాముఖి. ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు కూడా చాలా తక్కువగా నమోదవుతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం వర్షాల పరిస్థితి ఎట్లా ఉంది? ఇప్పుడు కడప జిల్లాలో మనం వర్షపాత విషయానికి వచ్చినట్లయితే మనకు మే మాసంలో కొన్ని ప్రాంతాల్లో 10 మండలాల కంటే పైన కూడా తగినంత వర్షపాతం పడడం జరిగింది. జూన్ మాసానికి వచ్చినట్లయితే 55 నుండి 60 mm మాత్రమే చాలా మండలాల్లో కూడా ఇది కురచడం జరిగింది. దీనివల్ల చాలా మండలాల్లో ఇంకా మన ఇవి వర్షాధార పంటలైన వేరుశెనగ కానీ మిగతా కొన్ని మినుము పెసరు అలాంటివి కూడా వేయడానికి ఇంకా వేయలేదు. రైతు సోదరులు తన నిర్ణయం తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇటువంటి బెట్ట పరిస్థితులు మరింత కొనసాగేదానికి ఆస్కారం ఉంది. ఎందుకన్నట్లయితే ఇప్పుడు వాతావరణంలో చూసినట్ల విపరీతమైన గాలి అలాగే ఉష్ణోగ్రతలు కూడా ఉన్నాయి. అందువలన వర్షం ఇంకా మనకు ఆలస్యమయ్యే సూచనలు కనపడుతున్నాయి. ఈ సందర్భంలో రైతు సోదరులు తగిన జాగ్రత్తలు కూడా పాటించాలి. ఉదాహరణకు తీసుకున్నట్లయితే మన రాయలసీమ ప్రాంతంలో వేరుశెనగ పంటను ఈ నెలాఖరు లేదా 15వ తేదీ వరకు మనం వేసుకుంటేనే సరైన దిగుబడిలో రావడానికి ఆస్కారం ఉంది. అటు లేనట్లయితే మనం వేరుశెనగను వేసుకోకపోవడమే మంచిది. ఎందుకన్నట్లయితే వేసినందువల్ల తర్వాత బెట్టకు వెళ్ళి తర్వాత కూడా సరైన దిగుబడి రావడానికి ఆస్కారం ఉండదు. కొన్ని ప్రాంతాల్లో ఆల్రెడీ వేరుశెనగ సుమారు 700 హెక్టేర్ల వరకు రైతు సోదరులు వేయడం జరిగింది. అటువంటి ప్రాంతాల్లో వారికి ఐడి ప్రాంతంలో సగిన నీటి సదుపాయం లేనప్పుడు ఉన్న తేమ శాతం అంతా కూడా ఆవిరైపోయి పంట దెబ్బతినేదానికి ఆస్కారం ఉంది. అందువలన ఇక్కడ మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అలాగే మాలాంటి వ్యవసాయ పరిశోధనా స్థానాలు కానీ అలాగే మన వ్యవసాయ శాఖ వారు కానీ రైతు సోదరులకు నిరంతరము వారికి ఈ సూచనలు ఇస్తూ మండలాల లెవెల్లో కానీ అలాగే డివిజన్ లెవెల్లో కానీ వారికి ఒక అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి వాళ్ళకి వీటి ప్రభావం తెలియజేస్తాం. మేము కూడా ఆ కార్యక్రమాల్లో కూడా మేము కార్యాచరణ చేస్తున్నాం. ప్రతి వారానికి ఒకసారి రైతు సోదరులకి మేము అవేర్నెస్ క్రియేట్ చేసి ఎటువంటి అవగాహన తీసుకోవాలి అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఇది సాధారణంగా కూడా కాకుండా ఈ సంవత్సరం మరింత ప్రభావం చూపే ఆస్కారం ఉంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవడానికి మేము సూచనలు సలహాలు ఇస్తాం. సార్, ఇప్పటి వరకు కడప జిల్లాలో వేరుశెనగతో పాటు ఏ పంటలు వేశారు? ఇప్పుడు పంటల పరిస్థితి ఎట్లా ఉంది? వేరుశెనగతో పాటు కొన్ని ప్రాంతాల్లో మనకు కాటన్ కూడా వేసున్నారండి. అది మనం సమ్మర్ కాటన్ అంటారు. అది కూడా ప్రస్తుతానికైతే కొన్ని మండలాల్లో ప్రస్తుతానికి ఇబ్బంది లేదు, కానీ అప్పుడప్పుడు కొద్ది వర్షం పడుతోంది. కాబట్టి ఇప్పుడు ఇంకా కొన్ని రోజులు డిలే అయినట్లయితే వేరుశెనగ కూడా వారికి రైతు సోదరులకు ఎటువంటి నీటిచ్చే సదుపాయం లేనట్లయితే అటువంటి ప్రాంతాల్లో పంట దెబ్బతినేదానికి ఆస్కారం ఉంది. కొన్ని ప్రాంతాల్లో మినుము కూడా వేయడం జరిగింది. ప్రస్తుతానికి మాత్రం పెద్ద ప్రభావం ఉండదు. ఇది ఎల్నినో ప్రభావము లేక వర్షపాతం లేకపోవడం బెట్ట పరిస్థితులు మరింత కొనసాగినట్లయితే మరింత ప్రభావం ఉండే ఆస్కారం ఉంది. కొన్ని ప్రాంతాల్లో మేజ్ లాంటి పంట కూడా వేయడం జరిగింది. కంది కూడా కొంత ప్రాంతాల్లో జరిగింది. ఇలాగా కొనసాగితే ప్రత్యామ్నాయ పంటలనే మనం వేసుకునేదానికి ఆస్కారం ఉందండి. ఇప్పుడు మనం చూసినట్లయితే జూలై మాసం చివరి వరకు కూడా వేరుశెనగను వేసుకోవచ్చు. వేరుశెనగ వేసుకునే రైతులు ఒక జాగ్రత్తగా ఏం తీసుకోవాలంటే వారికి మధ్యలో బెట్ట పరిస్థితులు వస్తే కొంత నీరు సదుపాయం ఉండేటట్టు చూసుకోవడం మంచిది. ఎందుకన్నట్లయితే వేరుశెనగలో మనకు కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ దానికి అయ్యే ఖర్చు ఎక్కువ కాబట్టి పూర్తిగా పంట పోతే రైతు సోదరులు నష్టపోయేదానికి ఆస్కారం ఉంది. జూలై ఎండింగ్ వరకు కూడా వర్షం రానట్లయితే ప్రత్యామ్నాయ పంటలుగా మనకు చిరుధాన్యాల పంటలు వేసుకోవచ్చు, జొన్న లాంటి పంటలు వేసుకోవచ్చు, అలాగే మిగతా ఆముదం వేసుకోవచ్చు, అలాగే కంది వేసుకోవచ్చు. ఎక్కడైనా కొన్ని బలమైన నేలలు హెవీ సాయిల్స్ ఉన్నట్లయితే ఇది మన ప్రొద్దుతిరుగుడు కూడా వేసుకోవచ్చు. కానీ అక్కడ మన బర్డ్స్ ప్రాబ్లం లేకుండా పశువుల ప్రాబ్లం లేకుండా చూసుకోవాల్సి వస్తుంది. లేదట్లయితే కంది మనం చేసిన పరిశోధనలో ఆముదము అలాగే జొన్న ఇలాంటి పంటలు వేసుకోవచ్చు. ఉదాహరణకు కంది ఆముదం అయితే మనం ఇక్కడ చేసిన పరిశోధనలు సెప్టెంబర్ 2వ పక్షంలో వచ్చినా కానీ వేసినప్పుడు కూడా మనకు
సెప్టెంబర్ మొదటి పక్షం వరకు కూడా వేసినప్పుడు మనకు దిగుబడులు సాధించడం జరిగింది. అలాగే రైతు సోదరులు ఏక పంట కాకుండా ఒకే పంట కాకుండా దాంతోపాటు అంతర పంటలు వేసుకోవడం కూడా చాలా మంచిది. ఎందుకున్నట్లయితే ఇటువంటి పరిస్థితుల్లో ఈ బెట్ట పరిస్థితుల్లో ఒక పంట వెళ్ళినప్పటికి కూడా తర్వాత వచ్చే మన రెయిన్ఫాల్ని కానీ అలాగే వర్షపాతాన్ని కానీ ఇంకా ఉన్నటువంటి అంతర పంట తీసుకొని దాంట్లో మంచి ఫలితం ఇచ్చి రైతు సోదరుకి కొంత మన ఊరట కల్పించినట్లయితుంది. సార్ ఇప్పుడు బోర్లు ఉన్నాయి కొంతమందికి, ఈ బోర్లతో పాటు కాస్త కాలువల కింద నీళ్లున్న రైతులు ఎట్లాంటి పంటలు వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది? బోర్లు కింద ప్రధానంగా మనం చెప్పేది ఏంటంటే వరిని తగ్గించుకొని ఆరుతడి పంటలైన వేరుశెనగ అలాగే మినుము అలాంటి పంటలు వేసుకున్నట్లయితే అక్కడ మనకు బెట్ట పరిస్థితులు తగ్గించుకొని అలాగ వరిని తగ్గించుకున్నట్లయితే మనకు నీరు కూడా ఆదా అవుతుంది. దానివల్ల కూడా మంచి రైతు సోదరుడు మంచి అభివృద్ధి చెంది అలాగే మంచి దిగుబడి సాధించాలి. ఉన్న నీటిని కూడా సమృద్ధిగా మన ఇలాగ సూక్ష్మ నీటిపారుదల పద్ధతులైన డ్రిప్ కానీ అలాగే బిందు సేద్యం కానీ అలాగే స్ప్రింక్లర్ సేద్యంతో మనం ఇచ్చుకున్నట్లయితే ఉండే నీటిని కూడా సమృద్ధిగా ఉపయోగించుకొని మంచి ఆదాయము పొందడానికి ఆస్కారం ఉంది. ఉన్న రైతులు ఏమన్నట్లయితే మన వేసుకున్న ఈ చీనీ చెట్లు కానీ మిగతా వాటిల్లో కూడా పాదుల్లో ఉన్న మనం నీటిని సంరక్షించుకోవాలి. దానికి మనము వరి పొట్టు లేదా వేరుశెనగ పొట్టు లాంటి దాన్ని మల్చిలాగా వేసుకొని మనం ఇరిగేషన్ ఇచ్చిన తర్వాత నీటిపారుదల ఇచ్చిన తర్వాత దాన్ని చేసుకున్నట్లయితే దీంట్లో భూమిలో ఉన్న మనం తేమ శాతాన్ని ఆవిరి కాకుండా సంరక్షించినట్లయితే అది మనకు రైతు సోదరులకి ఉపయోగపడి దాన్ని బెట్ట పరిస్థితులు సరిగా తట్టుకోవడానికి ఆస్కారం ఉంది. అలాగే ఇందాక మనం చెప్పుకున్నట్లు బిందు సేద్యం లాంటివి పాటించినట్లయితే మనకు ఉపయోగం ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఇది ఊటుకూరు వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త ప్రభాకర్ రెడ్డి గారు చెప్తాను. కెమెరామెన్ జగదీష్తో శ్యామ్, ఈటీవీ న్యూస్, కడప.